వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు హైదరాబాద్ నందు శనివారం తెల్లవారుజామున స్వర్గస్థులు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రామోజీ ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. అలాగే తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావు ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. కలమే ఆయుధంగా సమాజంలో చైతన్యం నింపేందుకు రామోజీరావు అహర్నిశలు శ్రమించారన్నారు. జర్నలిజం రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని ఆయన సేవలను కొనియాడారు. కళారంగం, పర్యాటకం, ఆతిథ్యం, జర్నలిజం వంటి పలు విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన దార్శనికుడు రామోజీరావు. సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం, జీవితం నేటి తరానికి ఆదర్శనీయం. రామోజీరావు ఇక లేరన్న వార్త బాధిస్తోంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.